హే గాయ్స్, హలో, నమస్తే, వనకం, వెల్కమ్ టు బిగ్ బాస్ టేల్స్. ఈ వీడియోలో నాకు మహా కోపంగా ఉంది. ఎవరి గురించో అనుకుంటున్నారో సంజన గురించి మాట్లాడుతున్నాను. వీడియో చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి. ఈరోజు లైవ్ చూసిన వాళ్ళకి ఇది అర్థమవుతుంది అనమాట. సో నిన్న నేను పెట్టిన లాంగ్ వీడియోలో కానీ నా పాత వీడియోస్లో కానీ సంజన గారి గేమ్ ప్లాన్ ఎప్పుడూ అమేజింగ్గా ఉంటుందని నేనే చెప్తాను. కానీ ఈ పర్టికులర్ వీడియోలో నాకు నచ్చలేదండి. బికాస్ నేను లాంగ్ వీడియోలో కూడా నా రీసెంట్ లాంగ్ వీడియోలో కూడా నేను చెప్పాను ఏంటంటే, ఆవిడ కంటెంట్ క్రియేట్ చేయడానికి ఇంట్రెస్టింగ్గా కొన్ని థింగ్స్ చేస్తున్నారు. అలానే ఆవిడ మళ్ళీ దొంగతనం చేయొద్దన్న తర్వాత కూడా దొంగతనం చేసి ఫుడ్ ఇచ్చారు. సో ఫుడ్ వేరే వాళ్ళకి ఇచ్చారు కాబట్టి అది పెద్ద ప్రాబ్లం అవ్వచ్చు. కానీ ఆ విషయం మిగిలిన కంటెస్టెంట్స్కి తెలిస్తే అదే నామినేషన్ పాయింట్గా వాడతారు అని చెప్పాను. కాకపోతే ఇక్కడ ఏం జరిగిందంటే, ఆవిడ ఫుడ్ ఏదైతే శ్రీజాకి ఇచ్చిందో అది పెద్ద తప్పు కాదు. కానీ ఆవిడని ఈ వీక్ నాకు పర్టికులర్గా ఈ ఇన్సిడెంట్ నాకు అసలు ఆవిడలో నచ్చలేదు. బికాస్ ఈ వీక్ అందరూ ఆవిడని నామినేట్ చేసింది ఎందుకు, ఇల్లు హార్మనీ పాడు చేస్తుంది అనేది ఫస్ట్ ఆవిడ ఎలిగేషన్, చాలా రోజులుగా వస్తున్న ఎలిగేషన్. 2, ఆవిడ ఇంట్లో నుంచి పంపించాలనుకున్న విషయం కూడా ఏంటి, సేమ్ రీజను. 2, దొంగతనం చేసింది అని. ఈ 2 విషయాలు నాగార్జున గారు కూడా చెప్పారు. ఐఎమ్ షూర్ వాళ్ళు వెనక మాట్లాడుకున్నవి ఆవిడ సీక్రెట్ రూమ్ నుంచి కూడా చూసుంటారు కదా. మళ్ళీ గుడ్డులు దొంగతనం చేయడం, ఇంట్లో వాళ్ళందరూ ఉడకబెట్టుకున్న గుడ్డులు, వాళ్ళందరూ ప్రోటీన్ ఏదైతే ఉందో అది ఆవిడ ఫన్ కోసం చేసిన సీక్రెట్గా వెళ్ళిపోయి తినడం నాకు అస్సలు నచ్చలేదండి. ఇన్ని రోజులు ఆవిడ వండుతారు, వేరే వాళ్ళకి పెడతారు అని మాత్రమే నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఇది ఫన్ కోసం ఫుడ్ దగ్గర చేయడం అనేది కొంచెం చీప్గా అనిపించింది. బికాస్ అదే పోపుల గురించి అదే ఫుడ్ గురించి ఆవిడ కూడా గొడవాడింది కదా మొన్నటి వరకు. సో ఆ ఫుడ్ ఏదైతే ఆవిడ కంటెంట్ రూపంలో చేయాలనుకుంటున్నారో రాంగ్. ఎన్నో విషయాలు కంటెంట్ కోసం చేయాలంటే ఎన్నో చేయొచ్చు. ఆవిడ మొన్న కెప్టెన్సీలో ఉన్నప్పుడు, ఆవిడ కెప్టెన్గా ఉన్నప్పుడు కంటెంట్ కోసం చాలామందితో స్కిట్స్ చేయించింది. అలా ఏమన్నా చేసి ఉంటే బాగుండేది. బట్ ఇలా ఎగ్స్ దొంగతనం చేయడం, అది వేరే వాళ్ళు ఇల్లంతా దానికి సఫర్ అయ్యి అబ్బా ఎగ్ ఉంటే తిందాము అని అనుకొని వాళ్ళ నోటి దగ్గర ఫుడ్ తీసేసుకున్నట్టు అనిపించింది. నాకు ఈ ఎగ్ అరాచకం ఏంటో అస్సలు నచ్చలేదు అనమాట. సంజన గారి మీద ఫస్ట్ టైం నాకు చాలా 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 కోపం వచ్చింది. దిస్ ఇస్ నాట్ రైట్. ఇలాగే కనుక పోతే ఆ టాప్లో ఉన్న సంజన గారు ఖచ్చితంగా ఇంటి నుంచి ఎలిమినేట్ అయిపోయే ఛాన్సెస్కి పోలేదు. బికాజ్ ఆల్రెడీ సీక్రెట్ రూమ్కి వెళ్ళిన మ్యాక్సిమం ఆఫ్ ద మెంబర్స్ అన్ని సీజన్స్లో ఎలిమినేట్ అయిపోయారు. సో అదే కనుక వారసత్వంగా అంటే ఏదైతే నెక్స్ట్ జరగబోయే సిచ్యువేషన్గా జరిగితే కనుక ఆ ఎలిమినేషన్ రీజన్ ఒక్కటి చాలు, ఆ దొంగతనం రీజన్ ఒక్కటి చాలు ఆవిడ ఎలిమినేట్ అయిపోవడానికి. సో నాకు ఆవిడ బిహేవియర్ మార్చుకుంటేనే ఆవిడ గేమ్ బాగుంటుంది. ఇలానే పోతే కరెక్ట్ కాదు. సో మాస్క్ మ్యాన్కి దొరికిందే ఛాన్స్ కదా అని ఆయన కూడా మంచిగా కౌంటర్లు వేసాడు ఈవిడ మీద. మీరే చేశారు, మీ ప్లేస్లో మా అమ్మున్నా నేను ఇదే మాట్లాడతాను అంటాడు. ఆయన ఫేర్గా మాట్లాడాడు ఈ విషయంలో నాకు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. బాయ్.